హైదరాబాద్ మాదాపూర్ ఇమేజ్ గార్డెన్స్ లో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడు ఆత్మీయ అభినందన సభ జరుగుతోంది. లైవ్ లో చూద్దాం. అనుభవంలో కూడా నేనే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జనానికి కొంత విషయం అర్థం కావడం కోసం. అందుకని నేను చనువుగా మాడుతూ ఉంటాను, అందరితో నిర్మోహటంగా మాడుతుంటే వాళ్ళు ఏమనుకుంటారని కూడా నేను భయపడ్డాను. మా అమ్మాయి చెప్తుంటే నాన్న మీరు డైరెక్ట్గా చెప్పేస్తారు అందరికీ మొహం మీద చెప్తారని. నేను చెప్తానమ్మా అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు, తెరవడం మంచిది అని చెప్పాను. అది నా బలం కావచ్చు, బలహీనత కావచ్చు, బట్ ఐ హ్యావ్ ప్రాక్టీస్డ్ ఇట్ అండ్ హ్యావ్ సక్సీడెడ్. జనం నన్ను అపార్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. అందుకని అలాంటి నాయకుడు వచ్చి దేశం ఒక గాడిలో పడి ఆర్థిక వ్యవస్థ మన కుదుటపడి సంస్కరణలు వేగవంతమయ్యి దేశంలో పేద ప్రజల్లో ఒక ఆశ రగిల్చి అది ముందుకు పోతున్న తరుణంలో నేను ఆ యజ్ఞంలో ఒక భాగస్వామిగా ఉంటూ నిన్నటి వరకు ప్రధానమంత్రికి చేదోడు వాదుడుగా ఉంటూ ఇవాళ ఆ ప్రధానమంత్రిని మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నానే అనే బాధ కూడా నాకు అనిపించింది. ఒకటి తల్లిని వదిలిపెట్టడం, రెండు ఈ నాయకుడికి అండగా ఉంటూ నిండుగా మెండుగా చేదోడుగా వాదోడుగా పక్కనే ఉంటూ అన్ని విషయాల్లో కూడా సహకరిస్తూ కలిసి ఒక టీం లాగా పనిచేస్తున్నప్పుడు అక్కడ వదిలిపెట్టిపోతున్నాను కూడా నాకు బాధ అనిపించింది. అంతేగాని ఇతర బాధలేమి లేవు, ఇతర కోరికలేమి లేవు. పైపెచ్చి ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. మనం ఇంటర్వ్యూలో చెప్పాను, ఎందుకంటే కొన్ని పత్రికలు ఇష్టమైనట్టు రాస్తూ ఉంటే వాస్తవాలు తెలుసుకోకుండా మనసులో మాటని ఆ రోజు అవకాశం 4 పత్రికలు వాళ్ళు దొరికితే ఈనాడు, సాక్షి, జ్యోతి, నమస్తే తెలంగాణ ఈ నలుగురిని పిలిచి నేను ఢిల్లీలో ఉండే పిల్లకాయలు పిల్లకాయలంటే తలకాయలు పెద్దయే కానీ పిల్లకాయలు వయసులో జర్నలిస్టుని పిలిచి చెప్పాను వాళ్ళకి ఏమైనా మనసులో మాట అని. ఏంటంటే నేను 2019 ఎన్నికల్లో మోడీ గారు మళ్ళా ఇంకోసారి ప్రధానమంత్రి కావాలా, దిస్ ఇస్ ద ఒపీనియన్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. నా ఉద్దేశంలో దేశ ప్రజలందరూ కూడా మోడీ గారు మరొకసారి ప్రధానమంత్రి కావాలని కోరుకున్నాడని చెప్పి నేను దేశవ్యాప్తంగా తిరిగినప్పుడు నేను గమనించాను. దాని వరకు ఉండి ఆయనతో కలిసి పనిచేసి ఆయన నాయకత్వాన్ని ప్రోధి చేసి ముందుకు తీసుకెళ్లి 2019 ఎలక్షన్ అయిన తర్వాత 2020 జనవరిలో రాజకీయాలకు రాజకీయాలకే రాజీనామా చేసి పదవి ఉండగానే వదిలిపెట్టాడని చెప్పిన ఉదాహరణ జనం ముందు పెట్టి ఊరికి వెళ్ళిపోయి సామాజిక సేవలో పాల్గొవాలని నేను నిర్ణయించుకున్నాను. నిర్ణయించుకున్న విషయం నా వరకు పరిమితం చేయడా ప్రధానమంత్రి గారికి 2 సార్లు చెప్పాను, మా పార్టీలో ఇతర మిత్రులకు చెప్పాను, మా ఆవిడకి కూడా చెప్పాను, మా అమ్మాయికి చెప్పాను, మా అబ్బాయికి చెప్పాను, మా మనవరాళ్ళకు కూడా చెప్పాను. మనం అంతిమంగా ఊరికి వెళ్తాం, దానికి మానసికంగా తయారై ఉండండి, దాని ప్రకారం మీ ప్లాన్లన్నీ చేసుకోండి అని. బయట అయితే బహిరంగంగా పేపర్లో ఎక్కువగా మాట్లాడలే, కొందరితో మాట్లాడుతున్నప్పుడు ఫ్రెండ్స్తో చెప్పాను నేను. మొన్న మా ఆవిడ ఆమె జీవితంలో ఎప్పుడు నోరు తెరవలేదు, ఎప్పుడు స్టేజ్ ఎక్కలేదు, ఎప్పుడు రాజకీయం పట్టించుకోలేదు. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా రాలేదు నామినేషన్కి కూడా. మొన్న మోడీ గారు వచ్చిన తర్వాత ఆమెకి ఇలాంటి వాడు ఒకటి దేశానికి కావాలనిపించింది. ఆ మొదటిసారిగా బయట వచ్చింది. మొన్న ఆమె ఆ జ్యోతి వాళ్ళు నవ్య ఇంటర్వ్యూ చేస్తే నాకు తెలవదు ఇంటర్వ్యూ కూడా, దాంట్లో ఒక మాట చెప్పింది ఆమె. ఏమనంటే, ఏమ్మా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి వీటి గురించి ముందుగా మీకు ఏమైనా చెప్పాడా నాయుడు గారు అంటే, లేదు 2020 నాటికి మనం ఊరికి వెళ్ళాలి ఉషమ్మ, సర్దుకొని ఉండండి చెప్పాడని చెప్పాను అని ఉన్న విషయం బయట చెప్పింది మొదటిసారిగా. దట్స్ మై థింకింగ్. అందువల్ల మంత్రి పదవి వదిలిపెట్టడం, అదే మంత్రి పదవి ఏమన్నా ఇదేనా? మంత్రి పదవి తక్కువైందని నేను చెప్పను, కేంద్ర మంత్రి పదవి అంటే కీలకమైంది. కానీ నేను ఆ ఆలోచనలో ఉన్నాను. అలాంటప్పుడు ఇది ఈ 3 కారణాల వలన ఏంటి, 1 అమ్మలాంటి పార్టీని వదిలిపెట్టడం, 2 ఈ దేశానికి మంచి నాయకత్వం వహించే నాయకుడిని మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోవడం, 3 నేను రాజకీయాలు విరమించుకో. ఎందుకయ్యంటే దానికి కూడా కారణం ఉంది. పాత కాలంలో జనసంఘ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా పనిచేసిన జయప్రకాష్ నాయక్ అనుచరుడు నానాజీ దేశ్ముఖ్ గారు మొరార్జీభాయ్ దేశాయ్ పిలిచి ఆయన్ని మంత్రివర్గంలో మంత్రిగా ఉండమంటే ఒక వయసు తర్వాత రాజకీయాలు వదిలిపెట్టి మిగతా వాళ్ళకి యువకులకు అవకాశం కల్పించాలా, నేను వెళ్ళి బయట పనిచేస్తానంటే మొరార్జీభాయ్ ఆయన అడిగాడు, అంటే ఎవరికి ఈ సందేశం నాకు చెప్తున్నావా అని. బట్ యు ఆల్ నో మొరార్జీ వాట్ వాజ్ ద ఏజ్ ఆఫ్ మొరార్జీ దేశాయ్ అట్ దట్ టైం. ఒక పర్టికులర్ ఏజ్ తర్వాత పీపుల్ షుడ్ మేక్ వే ఫర్ అదర్స్ అని చెప్పంటే, ఆర్ యూ గివింగ్ దిస్ సజెషన్ టు మీ అన్నాడు మొరార్జీ దేశాయ్ ఆయన. మొరార్జీ సంగతి మీకు తెలుసు కదా, ముక్కుసూటిగా మాట్లాడతాడు. లేదు నేను నిర్ణయించుకున్నాను అని ఆయన కేంద్ర పరిశ్రమల మంత్రిగా ప్రకటించిన తర్వాత నానాజీ దేశ్ముఖ్ రాజకీయానికి రాజీనామా ఇచ్చి ఎంపీ పదవి వదిలేసుకొని మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మధ్యలో చిత్రకూట అనే దగ్గర ఒక గ్రామంలో నివాసం ఏర్పాటు చేసుకొని 500 గ్రామాల్లో ఆయన మొత్తం అంతా కూడా వాటిని పూర్తిగా మార్చాడు. దీన్ దయాళ్ సంశోధన అనే పేరుతో
అది నాకు ఆదర్శంగా ఉండి దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను స్వర్ణ భారత్ ట్రస్టును కూడా ఏర్పాటు చేయమని మిత్రులందరూ ప్రోత్సహించాను. వెనకుండి వాళ్ళకి సహకారం కూడా చేస్తా ఉన్నాను. దట్స్ మై ప్లాన్. బట్ ఆ ప్లాను కూడా పోయింది అనేది ఒక బాధ. ఎందుకంటే నాకు ఇప్పుడు 68, ఒక అటు ఇటు సరిగ్గా తెరదు కూడా నాకు పుట్టినరోజు. ఎందుకంటే మా తాత ఒక డేట్ చెప్పాడు, మా అమ్మమ్మ ఒక డేట్ చెప్పింది, మా నాయన అమ్మ అసలు రాయలేదు. ఎందుకంటే వాళ్ళకి రాయడం రాదు అప్పుడు ఆ రోజుల్లో. ఒక ఆయన పెద్ద గాలివాన అప్పుడు పుట్టావని, ఆమెమో చిన్న గాలివాన అప్పుడు పుట్టావని. నేను ఇద్దరు రాజీ పడి మధ్యలో చెప్పండి, ఒక డేట్ చెప్పండి, దాని ప్రకారం పెట్టుకుందామని చెప్పి ఆ స్కూల్లో టీచర్ ఏమో ఒక డేట్ వేసాడు. దాని ప్రకారం అనుకున్నా సుమారుగా రమారమిగా 68 ఏళ్ళు ఉంది. ఈ 68 ఏళ్ళలో ఇంక 2 ఏళ్ళలో 70 వస్తుంది. సో 2 ఏళ్ళలో 19 వస్తుంది, 2019 పని అయిపోద్ది, వదిలిపెట్టేద్దాం అనుకున్నాను నేను. అది వాస్తవమైన విషయం. మీకు అందరికీ నేను ఇంత ఫ్రీగా మళ్ళీ రాబోయే రోజుల్లో మాడే అవకాశం లేదు. అందుకని ఈ విషయాన్ని మీ అందరికి కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. బట్ ఒకసారి పార్టీ నిర్ణయించిన తర్వాత పార్టీలో అందరూ కలిసి కూర్చొని మాడుకొని ఇది ప్రధానమంత్రి గారు చెప్పారు నాకు ఇది వ్యక్తిగతంగా నష్టము, పార్టీకి కూడా నష్టము, కానీ దేశానికి మేలు జరుగుతుంది, వ్యవస్థకు మేలు జరుగుతుంది, సంస్థకు మేలు జరుగుతుంది, దయచేసి మీరు దీన్ని అంగీకరించండి అని చెప్తే నేను రెండో మాట మాడకుండా నేను ప్రధానమంత్రిని ఒకే మాట అడిగాను, మీరు ఇవన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నారు కదా అని. ఆలోచించిన తర్వాత వేరే ప్రత్యామ్నాయం కనపడలేదు. దక్షిణాది వాడు ఉండాలా, రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడే ఉండాలా. ఎందుకంటే ఇతర సామాజిక వర్గం నుంచి రాష్ట్రపతిని ఎన్నిక చేశాం, ఒక పేద వర్గానికి నుంచి ప్రధానమంత్రి వచ్చాడు, ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ ద వెస్ట్, ప్రెసిడెంట్ ఫ్రమ్ ద నార్త్, స్పీకర్ ఫ్రమ్ ద సెంట్రల్ ఇండియా, ఇండోర్, and then party president also is from there. So there must be a person from south and who is acceptable, who is known and who is also familiar with agriculture. అందుకని నిర్ణయించామన్నారు. మంచిదని నేను అంగీకరించాను, దీంట్లోకి వచ్చాను. చాలామంది తెలవని వాళ్ళందరూ, సహజంగా వాళ్ళందరూ సార్ ఈ మంచి టైంలో వదిలేస్తానని. ఈ చౌదరి ఒకటి మాత్రం నాకు మొదటి నుంచి చెప్తున్నాడు, సార్ అది వస్తే మాత్రం వదిలిపెట్టకూడదు, మొదటిది వచ్చినా సరే రెండోది వచ్చినా అని. ఏముందా దాంట్లోనేవాడు నేను. లేదు సార్ మీకు తెలవదు, తెలుగు వాళ్ళకి ఒక మంచి గౌరవం ఇది. ఆయన ఒక మాట చెప్పాడు, నేను మంత్రి పదవులు తక్కువ చేయను, నేను ఇప్పుడు మంత్రి 5 ఏళ్ళు ఉంటాడు, ఆ తర్వాత మాజీ మంత్రి అయిపోతాడు. చరిత్రలో అంతమంది మంత్రుల గురించి రాయడానికి స్పేస్ ఉండదు, అన్లెస్ యూ డూ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ లైక్ నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్గా. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అంటే చరిత్రలో ఉంటుంది, 13, 14, 15, అంతకన్నా ఇప్పుడు వరకు అవకాశం లేదు కాబట్టి ఉంటుంది. ఒక గుర్తింపు కూడా తెస్తారు మీరు అక్కడికి వెళితే అని చెప్పాడు ఆయన. అలా కొంతమంది చెప్పారు. నాకు జయప్రకాష్ నారాయణ గారు కూడా నేను ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన కూడా చెప్పాడు, ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా మోహన్ భాగవత్జీ కూడా నాకు చెప్పారు. నేను దాని మీద నిర్ణయించుకున్నాను. 7:30 నిర్ణయం అయింది. నేను మొదటి నుంచి కూడా రాజకీయాల్లో సంఘ సంస్కారం వలన, ఏబీపీ ఇచ్చినట్టు యొక్క ఆ నాయకత్వ లక్షణాల వలన నేను ఇతరుల గురించి చూసి నేర్చుకున్నది. అసెంబ్లీలో ఎవరు మాట్లాడినా, జానారెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు అసెంబ్లీలో, అంతకుముందు సుందరయ్య గారు ఏం మాట్లాడారు, తెన్నేటి విశ్వనాథం గారు ఏం మాట్లాడారు, గౌతు రచ్చన్న ఏం మాట్లాడాడు, పిల్లమర్రి వెంకటేశ్వర ఏం మాట్లాడాడు, తరిమది నాగిరెడ్డి ఏం మాట్లాడాడు, పార్లమెంట్లో వాజ్పేయి గారు ఏం మాట్లాడారు, నాథ్పాయ్ గారు ఏం మాట్లాడారు, హిరేన్ ముఖర్జీ ఏం మాట్లాడాడు, ఇంద్రజిత్ గుప్తా ఏం మాట్లాడాడు, ఆ రోజుల్లో పిలు మోడీ ఏం మాట్లాడాడు, మిను మసాని ఏం రాశాడు, ఆచార్య రంగా గారు నెహ్రూని పార్లమెంట్లో ఢీకొన్న వ్యక్తులు ఇద్దరు. మెనీ ఆఫ్ యూ మే నాట్ బి నోయింగ్. మొదట్లో ఎదుర్కొన్న వ్యక్తులు ఇద్దరు పార్లమెంట్లో. నెంబర్ 1 వాజ్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఆయన కాశ్మీర్ కోసం ప్రాణత్యాగం చేశాడు. వన్స్ నెహ్రూ సెడ్, వాట్ ఈస్ దిస్ జనసంఘ్, ఇట్స్ కమ్యూనల్, ఐ విల్ క్రష్ జనసంఘ్ అన్నాడు. అంటే ఈయన లేచి చెప్పాడు, మిస్టర్ నెహ్రూ, ఐ విల్ క్రష్ యువర్ క్రషింగ్ మెంటాలిటీ వన్ డే అని చెప్పాడు నెహ్రూకి డైరెక్ట్గా. పార్లమెంట్లో నెహ్రూ ముందు అంత చెప్పడం అంటే అంత సులభమైన విషయం కాదు. రెండో వ్యక్తి, నెహ్రూ గారి యొక్క విధానాలు తప్పు అని పార్లమెంట్లో గట్టిగా మాట్లాడగలిగిన వ్యక్తి, ఆక్స్ఫర్డ్ నుంచి శాస్త్రవేత్తగా చదువుకొని వచ్చిన ఆచార్య రంగా, విత్ ఎ గ్రేట్ పార్లమెంటేరియన్. దురదృష్టవశాత్తు ఆయన ఆఖరి రోజుల్లో కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఏ స్థాయికి చేరాలనో ఆ స్థాయికి ఆయన పేరు చేరలేదు. వాళ్ళందరూ ప్రసంగాన్ని వినేవాడిని. బికాజ్ రంగా నోస్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ప్రెజెంటరీ ఆఫ్ ద కంట్రీ. గ్రామీణ ప్రజల యొక్క జీవితానికి బాగా తెలుసు. ఆయన ఉపన్యాసాలు నేను చదివేవాడిని. చదువుకొని నేర్చుకున్నా ఇవన్నీ. అంతేగాని పుట్టుకతో వచ్చినాయి కాదు, వంశంతో వచ్చినాయి కాదు, లేకపోతే ఇంకెవరో దయాదాక్షాలతో వచ్చినాయి కాదు. కష్టపడి లైబ్రరీకి వెళ్ళి చదువుకొని ఎవరు ఏం మాట్లాడినా, ఉదయం 8 గంటలకు వెళితే అసెంబ్లీకి మధ్యాహ్నం లంచ్ 1 గంట వరకు బయటకు వచ్చేవాడిని కాదు. ఇప్పుడు అన్నా కొద్దిగా డయాబెటిక్ వయసు వలన అప్పుడప్పుడు యూరినల్ కోసం బయటకు వెళ్లాల్సి వచ్చేది. ఆ రోజులు ఆ ప్రాబ్లం కూడా లేదు కాబట్టి కుర్చీలోనే కూర్చోండి వింటా ఉండేవాడిని. దట్ ఈస్ ద బెస్ట్ ట్రైనింగ్ ఫర్ ఎనీ పార్లమెంటేరియన్ ఆర్ లెజిస్లేటర్. స్పెండ్ యాజ్ మచ్ టైమ్ యాజ్ యూ కెన్ ఇన్ ద లెజిస్లేచర్
in the parliament. Spend as much time as you can in the library. Read as many newspapers as you can. ఇప్పుడుండే న్యూస్ పేపర్ చదివితే ఏమవుద్ది అంటే అది వేరే విషయం అనుకోండి. కానీ అనేక సమాచారం తెలుసుకోవడానికి అది కూడా ఒక మార్గం. ఇలా నేను అన్నీ కూడా కష్టపడి నేర్చుకొని వచ్చాను. నేను ఎవరికి పాదాభివందనం చేయలేదు, ఎవరిని దేనికోసం బతినాళ్ళ. నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను మీకు. 84లో ఎన్టీ రామారావు అని ఒక వ్యక్తి వెన్నుపోటు పొడిచినప్పుడు, ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని దించేసినప్పుడు నేను ఆయన పార్టీలో లేను, నేను ప్రతిపక్షంలో ఉన్నాను. ఆయన నాకు వ్యతిరేకంగా వచ్చి ప్రచారం చేశాడు. 83 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకి రావడం కూడా ఇష్టం లేదు. ఆయన దగ్గుపాటి చెంచరామయ్య ద్వారా నాకు కబురు చేశాడు. నేను చూడలేదు, ప్రోగ్రాం ఇచ్చేస్తున్నారు, బ్రదర్ కాన్స్టిట్యున్సీ ఉంది, ఈ అసెంబ్లీలో గట్టిగా మాడేవాళ్ళు ఇద్దరే, ఒకటి వెంకయ్య నాయుడు, 2 జైపాల్ రెడ్డి, వాళ్ళిద్దరి కాన్స్టిట్యున్సీ కూడా నేను పోతే ఎలా, పెద్ద గాలిగా ఉంది, ఎక్కడ పోయినా అంతా తెలుగుదేశం గాలి, ఏం చేద్దామని నేను ఆయన చెప్పాను చెంచరామయ్య గారికి, మీరు రావడం మంచి పని అయింది, దయచేసి ఆయన రమ్మనండి, లేకపోతే నా విలువ పోద్ది, ఆయన రాకుండా పోయినందువల్ల నేను గెలిచాను అనుకుంటారు, రమ్మనండి అంటే ఎన్టీ రామారావు గారు మొత్తం మీద అయిష్టంగానే వచ్చాడు. వచ్చి పెద్ద సభ, మ్యాసివ్ టర్నప్. ఆ చరిత్రలో అంతకుముందు అంత జనం రాలా. చూసిన జనం అంతా ఎన్టీ రామారావు జిందాబాద్, వెంకయ్య నాయుడు జిందాబాద్ అనుకుంటూ వెళ్ళిపోయారు. తెలుగుదేశం అభ్యర్థికి ధరావత్తు పోయింది, డిపాజిట్ పోయింది, నేను గెలిచాను. అదే ఎన్టీ రామారావు గారు 84లో నేను ఆయన అందించిన సహకారాన్ని గుర్తులో పెట్టుకుని నన్ను మంత్రిగా రమ్మని కోరాడు. చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు తెలుగుదేశం వాళ్ళకి. చాలా గట్టిగా చెప్పాడు ఆయన. రామోజీరావు గారికి కూడా చెప్పాడు, ఏమని, మంత్రిగా చేరితే కొంత ఎన్టీఆర్ చేదోడుగా ఉంటారు బదులని. నేను చెప్పాను, నేను ఈ పార్టీలో పుట్టాను, ఈ పార్టీలో పెరిగాను, ఈ పార్టీలోనే చస్తాను, పార్టీ మారే ప్రసక్తి లేదని. నేను జీవితంలో ఈ స్థాయికి రావడానికి అదొక ప్రధాన కారణమని మీ అందరికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. నమ్మిన సిద్ధాంతాన్ని, నమ్మిన పార్టీని వదిలిపెట్టకుండా, అది కూడా అది గెలిచేది కానప్పుడు, గెలిచే పార్టీలో ఎవరు వదిలిపెట్టరు, ఎవరు వదిలిపెడతారు, ఎవరన్నా ఏ కొద్దిమంది తప్పితే ఎవరు వదిలిపెట్టరు అని నేను ఆయన మంత్రి పదవి ఇస్తానన్నా కూడా నేను సున్నితంగా దాన్ని తిరస్కరించాను. ముందు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉండి రాజీనామా ఇచ్చి పార్టీ అధ్యక్షుడయ్యాను. నిన్న పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండి 3 పోర్ట్ఫోలియో, శక్తివంతమైన పోర్ట్ఫోలియో మంత్రిగా ఉండి రాజీనామా ఇచ్చి ఉపరాష్ట్రపతి పదవికి ఇప్పుడు నేను నామినేషన్ వేశాను. అందువల్ల దిస్ ఆల్ షోస్ నా ఆలోచన ఎలా ఉంది అనే విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈ ఎమ్మెల్యేలందరికీ ఎమ్మెల్యే క్వార్టర్స్లో, ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ అని ఉంది, అందరికి ఎమ్మెల్యేలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. నేను అసెంబ్లీలో లేచి గట్టిగా మాడా, ఎమ్మెల్యేకి హైదరాబాద్లో పని ఉంది, వాళ్ళ పని వాళ్ళ కాన్స్టిట్యున్సీలే కదా, హైదరాబాద్ ఎందుకు ఇళ్ళు ఇస్తానని వ్యతిరేకించాను నేను. సుందరయ్య గారు కూడా వ్యతిరేకించాడు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. నేను నెక్స్ట్ డే దాని మీద నిర్ణయం తీసుకుపోతున్నారు. ఒక ఆయన లేచి అవతల పక్క, నిన్న అంత పెద్ద ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇల్లు తీసుకోమని ప్రకటిస్తే బాగుండదుగా అన్నాడు. నేను లేచి నేను ఇల్లు తీసుకోనని ప్రకటించా. జైపాల్ నన్ను వెనక నుంచి లాగుతున్నాడు, అరే అందరికైనా నీకే అవసరమయ్యా, నాకేం లేదు, ఆయనకంటే బాగుందనుకోండి మిగతా వాళ్ళకి కూడా అని. ఆయన నేను నిర్ణయం తీసుకున్నాను, ఎమ్మెల్యే కాలనీలో ఇల్లు తీసుకోవాలి. మన పార్లమెంట్ సభ్యుడయ్యా నేను కర్ణాటక నుంచి. బెంగళూరు ఇస్ ఎ వెరీ ప్రాస్పరస్ సిటీ. బెంగళూరు ఎంపీలందరికీ ఫ్లాట్లు ఇచ్చారు, ఒక్కోటి 10 కోట్లు విలువ చేస్తుంది డాలర్ కాలనీ అని. నేను ఎంపీగా కూడా తీసుకోవాలని చెప్పాను. ముఖ్యమంత్రిగా ఉన్న ఎస్ఎం కృష్ణ చెప్పాడు, ఆ రోజు బీజేపీ ముఖ్యమంత్రి కూడా యదువీరప్ప కూడా చెప్పాడు, మంచి ప్లాట్ ఇస్తాం తీసుకోవడం వెంకయ్యజీ, పిల్లకాయల కన్నా పనికి వస్తుందని. తీసుకోవాలా. నా అదృష్టం ఏంటంటే మామూలుగా కుటుంబాలు ఇలాంటివి వచ్చినప్పుడు పిల్లలన్నా ఒత్తిడి చేస్తారు, భార్య అన్నా ఒత్తిడి చేస్తారు. నా భార్య కానీ మా పిల్లలు కూడా ఎవరు కూడా నాన్న ఇది తీసుకోండి అని ఎవరు కూడా ఒక్క మాట కూడా చెప్పరా, ఎందుకంటే మా నాన్న ఏం చేసినా కరెక్ట్గా చేస్తాడని. మిగతా వాళ్ళకన్నా నాకు అవసరం ఎక్కువ, ఎందుకంటే నాకు అంత ఆర్థిక శక్తి లేదు. ఇప్పుడు పిల్లలంటే వాళ్ళు మంచి కుటుంబాలు పెళ్లి చేసుకుని వ్యాపారంలో పైకి వచ్చారు వాళ్ళందరూ వాళ్ళు. ఈ సందర్భం ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. చాలా నాకు అసలు ఈ మా వాడు చేస్తున్న వ్యాపారాన్ని గురించి అస్సలు తెలవదు, లోతుపాతులు తెలవు. మొన్న ఒక ఆయన పుణ్యాన హర్ష టయోటాలో ఈ తెలంగాణ ప్రభుత్వం ఏదో ఇన్ని బండు కొంది అని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే బురదలో ఉన్నవాళ్ళు అవతల వాళ్ళు తెల్ల చొక్కా తెల్ల పని చేసుకొని ఉంటే దాన్ని చూసి ఓర్చుకోలేరు, వాడు కూడా ఒకరు వంటిద్దామని చూస్తారు. అప్పుడు నేను అడిగాను మొదటిసారిగా, ఎందుకంటే మా అబ్బాయి వ్యాపారం ఏందని తెలుసు నాకు, కానీ దాని లోతుపాతులు తెలవు, దాంట్లో మోటార్లు అమ్ముతున్నారా ఏంది, ఎన్ని కంపెనీలు, ఎన్ని ఇవన్నీ డీలర్ ఏందని. అప్పుడు విచారిస్తే, అయ్యా గవర్నమెంట్ ఆర్డరు కంపెనీలకు ఇస్తుంది, బ్రాండ్లకు ఇస్తుంది, ఆ తర్వాత ఏ డీలర్ ద్వారా సప్లై అయితే ఆ డీలర్కి కూడా కొంత కారు కిందనే ఆ కంపెనీ కమిషన్ ఇస్తుందని అప్పుడు ఆ విషయాలు చెప్పారు. నాకు ఆశ్చర్యం వేసింది, ఇంతకాలం నన్ను చూసిన వ్యక్తులు ఆ డీలర్ ఉండే వాళ్ళకి తెలవకపోయినా ఇక్కడ ఉండేవాళ్ళని చెప్పుండాల్సింది కదా. దట్స్ హౌ ఐ మెయింటైన్. నేను మొదటే చెప్పాను పిల్లలకి, మీరు రాజకీయం దగ్గరకు రావద్దు, నేను మీ వ్యాపారం దగ్గరకు రాను అని.
ఐ లివ్డ్ అప్ టు మై ఓన్ కమిట్మెంట్ టుడే. ఈ రోజు నేను ఉపరాష్ట్రపతి అయ్యేంత వరకు కూడా మా అబ్బాయి వ్యాపారంలో ఒక్క రోజు కూడా ఎటువంటి జోక్యం చేసుకోలేదు. చాలామంది చెప్పారు నాకు, కాస్త కరోడే కదా ముందు డెవలప్ చేయాలా, సపోర్ట్ చేయాలని. నథింగ్ డూయింగ్, వాళ్ళ లైన్ వాడిదని చెప్పాను. మా అమ్మాయి మా అల్లుడు కూడా అదేవిధంగా వాళ్ళ వ్యాపారం చేసుకున్నారు, వాళ్ళు పైకి వచ్చారు. దాంట్లో కూడా ఎప్పుడు నేను జోక్యం చేసుకోను. ఈ స్వర్ణ భారత్ ట్రస్ట్ను కూడా కొంతమంది వివాదం చేశారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మా పిల్లలకు కూడా చెప్పాను, మా అమ్మాయి కొద్దిగా ఉత్సాహం ఎక్కువ, జనానికి ఏదో చేయాలా, రాజకీయం కాకుండా ఇతర చేయాలని. నేను చెప్పాను, మా జీవితంలో పద్ధతిగా నడవాలంటే చాలా కష్టం. మీ అందరూ కూడా చెప్తున్నాను, పద్ధతిగా నడవాలంటే చాలా కష్టం, నిజాయితీగా ఉండాలంటే చాలా కష్టం. ఇవాళ మోడీ గారు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే జనం నిజాయితీగా బతకదలుచుకునే వాళ్ళందరికీ, టయానికి ట్యాక్స్ కట్టే వాళ్ళందరికీ, చట్టాలను పాటించే వాళ్ళందరికీ వెసులుబాటు కలిగించాలా, వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలని పెద్ద ఆయన చేపట్టిన మహాయజ్ఞం అది, మోడీ గారు చేపట్టిన యజ్ఞం. పద్ధతిగా ఉండదు. స్వర్ణ భారత్ ట్రస్టు 16 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఫండింగ్ తీసుకోరు, బ్యాంకులతో కలిసి శిక్షణ ఇస్తూ ఉంది. ఫారిన్ కంట్రిబ్యూషన్ని అసలు తీసుకోవాలా, రూపాయి కూడా, ₹1 కూడా తీసుకోవాలా. కానీ ఏమని ఇచ్చారంటే, వార్తలు ఎలా కల్పిస్తాయి జనం అంటే, నోటీస్ ఇచ్చారు స్వర్ణ భారత్కి, ఏమని మీరు విదేశీ రుణాలు తీసుకొని, విదేశీ విరాళాలు తీసుకొని దానికి సమాధానం చెప్పకుండా ఉన్నారని. వీళ్ళని అడిగాను, అది కూడా నేను అడిగితే మేము విదేశ విరాళాలు తీసుకోం కాబట్టి వాళ్ళు నోటీస్ ఇచ్చినా కూడా, నోటీస్ ఇస్తే ఏం చేస్తారు, క్యాన్సిల్ చేస్తారు, మంచిదే కదా అనుకున్నాం మేమని చెప్పారు. నా దగ్గర ఇప్పుడు లిస్ట్ కూడా ఉంది, మా వాడి దగ్గర ఉండాలి. విక్రాంత్ ఇచ్చాడా? విక్రాంత్ లిస్ట్ ఏది? ఇందా కార్డు ఇచ్చారు. 5,900 మందికి నోటీస్ ఇచ్చారు. ఎవరు? ఇంతకు ముందున్న ప్రభుత్వం అన్ని పట్టించుకోవాలా, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు, ఎక్కడికి పోతున్నాయని. ఈ ప్రభుత్వం మోడీ గారు మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేయాలి కాబట్టి హోమ్ మినిస్ట్రీ 18 లక్షల మందికి నోటీసులు ఇచ్చింది దేశవ్యాప్తంగా. దాంట్లో 5,900 కంపెనీలు విదేశ విరాళాలు తీసుకుంటే వాళ్ళకి నోటీస్ ఇచ్చింది. ఏమని, మీ విరాళాల వివరాలు చెప్పండి, అంతేగాని ఇంకోటి ఏం కాదు, చెప్పకపోతే రద్దు అవుతాయని. వీళ్ళు మేము తీసుకోవడం లేదు కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదని వాడు చెప్పాలి. సింపుల్ ఉదాహరణ చెప్తున్నాను. కానీ ఏమవుతుందంటే, అటు ఒక రాయేస్తే తర్వాత ఏందో మళ్ళీ మిగతా విషయాన్ని కడుక్కోవాలి కదా, మళ్ళీ పేపర్లో చెప్పాలి కదా కాదని. చాలా బాధ కలిగింది నాకు నిజంగా, వాస్తవం. వాట్ ఈజ్ హ్యాపెనింగ్? అరే, సొంత ఇంత పెద్ద స్థాయిలో ఉన్న నేను వచ్చి నెల్లూరులో నెలకొక రోజు, విజయవాడలో నెలకొక రోజు, హైదరాబాద్లో నెలకొక రోజు, అమ్మాయి అబ్బాయి ఇంటికన్నా పోకపోవచ్చు కానీ తప్పనిసరిగా ట్రస్ట్కి వెళ్ళి ఆ ట్రస్ట్లో ఉండే పిల్లలతో, ఆ ట్రైనీస్తో ఆ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటేది మహా సంతోషాన్ని ఇస్తుంది. ఐ స్పెండ్ టైమ్ లైక్ దట్ ఇన్ స్పైట్ ఆఫ్ మై బిజీ షెడ్యూల్. అద్వానీ గారు అనేవాళ్ళు, ఏంటి ఇంత ఇంపార్టెంట్ వెళ్ళిపోతున్నామని. మోడీ గారు కూడా చాలాసార్లు అన్నాడు, దిస్ ఇస్ ద లిస్ట్. 5,900 మందికి దీంట్లో చాలా పేర్లు ఉన్నాయి. ఇందిరాగాంధీ ప్రతిష్టాన పేరు దగ్గర నుంచి గాంధీ గారి పేరు, హరిజన సేవక సంఘం నుంచి ఇంకా రకరకాల అన్నీ ఉన్నాయి. వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చారు. జనరల్ రొటీన్ ఏమని, మీ వివరాలు చెప్పండి అని. 5,900. దీంట్లో మన హైదరాబాద్, మన ఆంధ్ర, తెలంగాణ పేర్లు చాలా ఉన్నాయి. విత్ రొటీన్ వాళ్ళు అడుగుతారు, దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లయితే ఫైల్ చేయాలన్నా మీరు, అలా దాని ఒక పెద్ద న్యూస్. బట్ ఇలాంటివి అన్నప్పుడు ఒక్కోసారి బాధ కలుగుతుంది. కానీ ప్రజా జీవనంలో ఉన్నప్పుడు ఇలాంటివి తప్పవు. మనము ముక్కుసూటిగా వ్యవహరించడం, పద్ధతిగా పనిచేయడం, మనం నమ్మిన దానికోసం పోరాడడం, ఇదే మన పద్ధతిగా ఉండాలి తప్పితే మిగతా వాటి గురించి చెల్లించిపోతే మనం ఇంకేం చేయలేం. దట్స్ మై అండర్స్టాండింగ్. అందుకని మిత్రులారా, ఇవాళ చాలా సంతోషం, మనందరం ఇక్కడ కలిసాం. నేను ఉపరాష్ట్రపతి అయిన తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుందంటే, ఈ ఆగస్టు 11 నుంచి అదొక మరొక ప్రపంచం, అదొక మరొక జీవితం. ఆ జీవితాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నాను. నేను వచ్చి అధికారులు వచ్చి బ్రీఫింగ్ చేస్తాను నాకు, ఎందుకంటే గెలుస్తామని అనుకుంటున్నారు వాళ్ళు, నంబర్స్ ఉన్నాయి కాబట్టి. నేను ప్రధానమంత్రి గారు కూడా రామేశ్వరరావు చెప్పాడు కాబోయే ఉపరాష్ట్రపతి. నేను మామూలుగా మన వాళ్ళు, నేను సాయంత్రం నాకు అనుమానం వచ్చింది, అన్నీ చూస్తాను, కింద నుంచి పైదాకా ప్రతి ఒక్కటి చూస్తాను. నేను బ్యానర్లో కూడా ఉపరాష్ట్రపతి అని పెట్టొద్దు, నా పేరుతో జనం గుర్తిస్తే చాలు అని. నా పేరు వెంకయ్యనాయుడు అంటే తెలవాలా. ఆచార్య రంగా అంటే ఎలా తెలిసిందో, అటల్ బిహారీ వాజ్పేయి అంటే ఎలా తెలిసిందో, పుచ్చలపల్లి సుందరయ్య అంటే ఎలా తెలుస్తుందో, వెంకయ్యనాయుడు అంటే కేంద్ర మాజీ మంత్రినో, ఎప్పుడైనా మాజీ అవుతాం కదా, లేకపోతే ఇంకో ఆయననో, అటు కాకుండా పేరుతో గుర్తుపెట్టుకున్నట్టుగా జనం ఉండాలా. ఆ విధంగా మనం బతకాలా. అది నేను నిర్దేశించుకున్న లక్ష్యం. దానికోసం నేను పనిచేస్తా ఉన్నాను. అందుకని మిత్రులారా, నేను ప్రతి చిన్న విషయాన్ని, నేను పార్టీ ప్రెసిడెంట్ అయినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. మీటింగ్ ఉంది నెక్స్ట్ డే, నేను అక్కడ అధ్యక్ష పదవి స్వీకరించాలా. సాయంత్రం జనరల్ సెక్రటరీ అందరూ కూర్చున్నారు. నేను పోయాను ఆ మీటింగ్కి. వాళ్ళందరూ నన్ను కూర్చూసి లేచారు. ఏంటంటే మీరు వచ్చారు, ఏంటి, మేము అందరూ కూర్చొని రేపు మీ ప్రమాణ స్వీకారానికి ప్లాన్ చేస్తున్నామని. నేను కూడా అందుకే వచ్చానయ్యా అన్న. మీరు రేపు కదా సార్ రావాలన్నారు. నేను ఇప్పుడు జనరల్ సెక్రటరీ కదా, ప్లాన్ ఏంది,
అక్కడ స్టేజ్ ఎలా కట్టబోతున్నారు, స్టేజ్ మీద ఎలా కూర్చోబోతున్నారు, దానికి ఎవరు ప్రార్థన, ఎవరు వందన సమర్పణ, ప్రోగ్రామ్ ఏంది చూద్దామని. అంటే ఆయన రామ్ కృపాల్ సిన్హా అని ఒక ఆఫీస్ సెక్రటరీ ఉన్నాడు. ఆయన ఒక మాట చెప్పాడు, బీజేపీకి 5 జనరల్ సెక్రటరీ అంటారు, కాదు 6 రేపటి నుంచి అన్నాడు. ఆయన ఎట్టవుతారు 6? మన రాజ్యాంగం ఒప్పుకోదు కదంటే 5 మంది జనరల్ సెక్రటరీలు, 6 ఆయన ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ అని చెప్పని. ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా ఈ చిన్నదాని నుంచి పడుచుకుంటాడు. అది ఆర్గనైజ్ చేయడం నాకు అలవాటు, మొదటి నుంచి సిస్టమ్ని ఫాలో కావడం నాకు అలవాటు. అందుకే ఇందాక గట్టికి కూడా చెప్పాను, అందరూ కూర్చోండి దయచేసి, ఎవరు సెల్ ఫోన్లు వాడొద్దని. ఇవన్నీ ఉపరాష్ట్రపతి కాబోయే వ్యక్తి రేపు ఆ స్థాయిలో కూర్చుంటాడు అనుకున్న వ్యక్తి చెప్పాల్సిన మాటలు కాదు, సహజమైనవి. బట్ ఐఎమ్ పంక్చువాలిటీ, టయానికి రావాలా, 2 క్రమశిక్షణ పాటించాలా, 3 పద్ధతులు పాటించాలా, 4 హడావడి హంగామా ఎక్కువ చేయకూడదు. ఇవన్నీ నేను నేర్చుకున్నవి సంఘం నుంచి, జీవితంలో నేను అలవర్చుకున్నాయి. మా పార్టీ కార్యకర్తలను కూడా చాలామంది నేను కోప్పడుతూ ఉంటాను. నేను కోప్పడిన వాళ్ళు ఏమనుకోరు, వాళ్ళు కొంతమంది అదే చేస్తుంటారు. మళ్ళీ కూడా నువ్వు దగ్గర రావద్దు, పెద్ద 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 మాల వేయొద్దు, గది మాల వేయొద్దు అన్నా, కానీ వాళ్ళకి తెలుసు నేను కోప్పడ్డానంటే దీంట్లో ఏదో సందేశం ఉందని చెప్పాను. ఆ విధంగా ఉండే పరిస్థితి. ఇవాళ తెలుగు వాడిగా నేను ఈ పదవికి వెళుతున్న సందర్భంగా మీరందరూ ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ అభినందన సమావేశానికి వచ్చిన మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు. నేను తెలుగు ప్రజలందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రం రెండుగా విడిపోయింది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ అధ్యాయం ముగిసిపోయింది. మనం విజయవాడలో ఉన్నా, నిజామాబాద్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, అమరావతిలో ఉన్నా, మనమంతా తెలుగు వారమే, మనమంతా భారతీయులు అనే విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాలు వాటి స్థాయిలో అవి ఉంటాయి. నిన్న కేసీఆర్ గారు మొన్న మా ఇంటికి వచ్చి 1 గంట సేపు అలా ఇద్దరం కలివిడిగా మాడుకున్నాం అనేక విషయాలపైన. రాజకీయాలు తక్కువ, ప్రజా జీవనాన్ని గురించి ఎక్కువ. ఆయన కూడా మిగతా వాళ్ళలాగే మంత్రిగా ఉంటే కొంతకాలం ఇంకా మేలు జరిగి ఉండేది. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అభిప్రాయంతో ఉన్నాడు. సరే, ఏదేమైనా మనం పైన నిర్ణయాన్ని కాదనలేం కదా. బట్ నేను చెప్పాను ఇది పద్ధతి అని చెప్పిన తర్వాత ఆయన సరే మంచిదన్నాను, మద్దతు కూడా ప్రకటించారు, అది వేరే విషయం అనుకోండి. కానీ నేను ఆయనకు చెప్పాను, దయచేసి మీరిద్దరు కలిసి పనిచేయండి. సమస్యలు కొన్ని ఉంటాయి, ఇంట్లో ఉండవు ఆ సమస్యలు. ఆ సమస్యలు ఇద్దరు సామరస్యంగా పరిష్కరించుకోండి, ఘర్షణాత్మక వైఖరి పెట్టుకోవద్దు. ఇంతకుముందు కూడా చెప్పాను కొన్ని విషయాల్లో నా సలహా. మొన్న ఉపాధ్యాయులు, తెలంగాణ ఉపాధ్యాయులు, ఆంధ్ర ఉపాధ్యాయులు ఏకీకృత సర్వీసుల విషయం కడియం శ్రీహరి గారు ఉప ముఖ్యమంత్రి, గంటా శ్రీనివాసరావు వచ్చారు. 1998 నుంచి పెండింగ్లో ఉన్న విషయం వాళ్ళిద్దరు నా దగ్గర రాబట్టి 4 రోజుల్లో నేను హోంమంత్రితో మాట్లాడి డీటెయిల్స్ ఆఫీసర్లను నేనే పిలిపించుకొని అన్ని స్థాయిలో దాన్ని చర్చించి ఉత్తర్వులు చేయించి లా మినిస్ట్రీని ఒప్పించి, లెజిస్లేటివ్ మినిస్ట్రీని ఒప్పించి, హోమ్ మినిస్ట్రీని ఒప్పించి, రాష్ట్రపతి దగ్గరికి పంపించి ఆయన ఒప్పించి ఆ తర్వాత గజెట్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఇవాళ సుమారు 4 లక్షల మంది ఉపాధ్యాయులకు 2 రాష్ట్రాల్లో సంతోషం కలుగుతోంది. అలాగే మొన్న నేను కేసీఆర్ గారికి ఇంకో మాట చెప్పాను. కొంతమంది భర్త హైదరాబాద్లో ఉన్నాడు, భార్య అమరావతిలో ఉంది. భర్త అమరావతిలో ఉన్నాడు, భార్య హైదరాబాద్లో ఉంది. వాళ్ళ కుటుంబాల బాధ చెప్తే అరివి కానిది. పిల్లలు, ఇళ్ళు ఇటు రావడం, వీళ్ళు పోవడం, వాడు ఇటు రావడం, మనసు ఉండదు, పని చేయలేరు. నా 2 దగ్గర వచ్చి కలిసి నన్ను ఎంత బాధపడే వాళ్ళు చూస్తే నాకు బాధేసింది. కుటుంబాలు కొద్దివే. నేను వెంటనే ముఖ్యమంత్రి గారికి చెప్పాను, లేదన్నా అలాగే కేటీ రామారావు రోజు ఉదయం వస్తే నాకు సాయంత్రం పని మనం చూస్తాం సార్ అన్నాను. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను. అలాగే ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ నరసింహరావు గారు కూడా చెప్పాను. 2 రోజుల్లో దాన్ని పరిష్కారం చేసి తెలంగాణ ముఖ్యమంత్రి కూడా సంతకం పెట్టాడు, అంతకుముందు ఆంధ్ర ముఖ్యమంత్రి కూడా సంతకం పెట్టాడు. దట్ ఈస్ ద వే ఫార్వర్డ్. ఆ విధంగా విశాల హృదయంతో వీళ్ళు మన తెలుగు వాళ్ళే కదా అని ఇక్కడ ఉండేవాళ్ళు, అక్కడ ఉండేవాళ్ళు ఇద్దరు కూడా ఆలోచిస్తే, నేను మన ఇంటికి వచ్చినప్పుడు ఇంకో మాట కూడా చెప్పాను, అది మీలో కూడా పంచుకున్నాను. ఏమంటే ఈ ఢిల్లీలో ఆంధ్ర భవన్ ఉంది. ఈ ఆంధ్ర భవన్ కూడా ఇద్దరు ఒక అంగీకారానికి రాకపోవడం వలన అది అలా ఉండిపోయింది. ఒక అంగీకారానికి రాండి, ఇద్దరు పంచుకోండి, లేదా కావాలంటే పక్కన దాని అంతస్తులు పెంచుకోండి, లేదా కొత్త స్థలం కావాలన్నా ఇస్తాను నేను. అందుకని ఇద్దరు మాడుకొని చేయమంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సుముఖత వ్యక్తపరిచాడు. ఈ విధంగా వే ఫార్వర్డ్ వీటిని పరిష్కరించుకొని ఇద్దరు కలిసి కొన్ని విషయాల్లో కేంద్రంపై ఒత్తిడి తేవాలి. ఇద్దరం కలిసి కొన్ని నీటి విషయం ఉంది, పక్క రాష్ట్రాలతో మాడాల్సి ఉన్నాయి, అప్పుడు ఇంకా శక్తి వస్తుంది. దీన్ని కూడా దయచేసి అక్కడున్న ప్రభుత్వం, ఇక్కడున్న ప్రభుత్వం, ఎవరి పార్టీలు వాళ్ళకు ఉంటాయి, దానికి తప్పదు. పార్టీలు లేకపోతే రాజకీయ